అండ్ దే హ్యావ్ టు గెట్ ఇట్ డన్. దానికి ఏమేమి కావాలో వర్కౌట్ చేసుకుంటారు. ఇంకొక పక్కన టాప్ 3 యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్ నాలెడ్జ్లో లేకపోతే టాప్ 10 or 20లో పెట్టుకొని ఆ స్థాయికి యూనివర్సిటీ చేరాలి. ప్రెమిసెస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెమిసెస్. లొకేషన్ nobody will get this type of location happening. విశాఖపట్నం ఈజ్ నెక్స్ట్ లెవెల్ నౌ. ఇవన్నీ వచ్చినప్పుడు యూనివర్సిటీ కూడా ఆ స్టేజ్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తారు. అవసరమైతే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా యాక్షన్ ప్లాన్లో భాగస్వాములు కావాలి. వాళ్ళకందరికీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఐడియాస్ ఇస్తే అవి కూడా తీసుకొని ఇంటిగ్రేట్ చేసి లెక్చరర్స్, ఆల్ స్టాఫ్, అదే సమయంలో స్టూడెంట్స్ అందరూ కలిసి దీన్ని తయారు చేస్తారు. రెండోది, ఈరోజు ఎన్విరాన్మెంట్ డే కాబట్టి నేను కూడా సైకిల్లో వెళ్తాను. మళ్ళీ సైకిల్లోనే వస్తాను. ఈరోజు మొదటి ప్రారంభం అందరికీ చెప్పాను, హియర్ ఆఫ్టర్ వర్డ్స్ వీలైనంత వరకు సైకిల్లో తిరిగితే ఏదో ఫోటోల కోసం కాదు, అది ఒక అలవాటు కావాలి, వే ఆఫ్ లైఫ్ కావాలి. ఎలక్ట్రికల్ సైకిల్స్ వచ్చేసాయి. ఒకటి కొనుక్కుంటే ఓపిక ఉంటే పెడలింగ్, ఓపిక లేకపోతే ఎలక్ట్రికల్. రెండోది, దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్సర్సైజ్, ఫిట్నెస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఈ సిటీలో వాకింగ్ పాత్ కూడా తయారు చేస్తాం. సైక్లింగ్ పాత్స్ ఎన్ని వీలైతే తయారు చేస్తాం. సెపరేట్గా ఉంటాయి. ఎవరు పోవాలన్నా సైకిల్లో కూడా పోయి వస్తూ ఉంటారు ఆఫీసులకి. అలాంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాం. గ్రీనరీ కూడా 50% పెంచుతాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో 5 కోట్ల సీడ్ బాల్స్ కూడా తయారు చేస్తున్నాం. దాన్ని కూడా ఒక ఉద్యమంగా తీసుకుంటాం. ఇప్పుడు 31.5% గ్రీన్ కవర్ ఉంది రాష్ట్రంలో. దీన్ని 2047 అంతకంటే ముందు 50% తీసుకుంటాం. ఎవ్రీవేర్ సర్క్యులర్ ఎకానమీ, నెట్ జీరో, అది టౌన్స్లో కావచ్చు, ఆర్గనైజేషన్స్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, ఎవ్రీవేర్ దీన్ని ఫాలో అవుతుంది. ఇది ఒక ఆదర్శంగా చేయాలనుకుంటున్నాం. ఈ రెండు కాకుండా 2 ప్రోగ్రాంలు ఉన్నాయి. ఒకటి అక్వాకల్చర్, రెండో సాయంత్రం విఆర్ మీటింగ్ కూడా ఉంది. అవి కూడా తర్వాత బ్రీఫ్ చేస్తాం. అందుకనే ఇప్పుడు ప్రక్షాళన మొదలుపెట్టాం. విశాఖపట్నం పోర్ట్ దగ్గర నుంచి అన్ని ప్రక్షాళన చేస్తాం. థ్యాంక్ యూ.